అమ్మా నాన్న కష్టపడి సంపాదిస్తే చదువుతుంటాం. ప్రభుత్వాలు గనక ఏ ఫీజు రియంబర్స్‌మెంటో ఇస్తే ఉన్నత చదువులకు పోతాం. లేదు అమ్మా నాన్న దగ్గరే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఓపుకుంటే ఉన్నత చదువులు చదువుతాం. ఇది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి బ్రతుకులు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఫీజు రియంబర్స్‌మెంట్. అలా పాస్ అయినటువంటిది ఆ స్కీమ్ తెచ్చినోడు ఆ రోజున రాజశేఖర రెడ్డి. అది కంటిన్యూ అవుతా వచ్చింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతోందంటే ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి అయింది. ప్రతి ఏటా హింసే. వీళ్ళు ఫీజులు కట్టరు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం. సరే, అది పక్కన పెడదాం. ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పరిమితం. ప్రైవేట్ ఉద్యోగం మనం సంపాదించుకున్నాక అదిగో ఆ కంపెనీలకు మేము అనుమతి ఇచ్చాం కాబట్టి మా వల్లే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నువ్వు మాకు కృతజ్ఞుడిగా ఉండు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానాన్ని తెర మీదకి తెస్తారు. దాని ఆధారంగా ఆయా పత్రికలు మనల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తాయి. మనం కూడా చదువుకున్న మూర్ఖుల్లాగా వాళ్ళ బానిసత్వంలో నడుస్తుంటుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి లాయల్టీ ఉండాలి, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు లాయల్టీ ఉండాలి. మళ్ళీ ఆ మాట అనగానే ఇక్కడ మేము వీళ్ళ వాళ్ళనే చదువుకున్నాం, వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళగా చదువుకున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక బానిసత్వం మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ బానిసత్వాన్ని తరతరాలుగా సృష్టిస్తున్నారు, పెంచుకుంటూ పోషిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాల ఉద్యోగాలలో ఒక విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేదే తక్కువ, ఉపాధి అవకాశాలే ఇస్తుంటాయి. లైక్ ఉపాధి హామీ పథకం లాంటివో, లేకపోతే ఈ శానిటేషన్ పనులు చేసేటటువంటి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇట్లాంటి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనేటటువంటిది కాంట్రాక్ట్ అని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలోనే ఎందుకు ఉద్యోగులుగా పెట్టుకోకూడదు? లేదా ప్రభుత్వం తరపున ఎందుకు చూడకూడదు? జగన్ ఆ ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం తరపున వాళ్ళకి డైరెక్ట్గా జీతాలు వేసేటట్టు అది ఇప్పుడు మార్చేశారు. మళ్ళీ గందరగోళం. అవుట్ సోర్సింగ్ ఎవరి చేతుల్లోనో మనం బలిపశువులు, మనం బందీలం. ఉద్యోగం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదో లేదో తెలియదు. సరే, అదొక ఎత్తు. రెండో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు వచ్చింది కొత్త కాన్సెప్ట్ అంటే, తాజాగా తీసుకొచ్చినట్టు వాలంటీర్లు 2.5 లక్షల మందిని వీధులు పాలు చేశాం. సచివాలయ ఉద్యోగుల్ని చిన్నాభిన్నం చేసి వదిలిపెట్టాం. సరే, అది ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళది, అంతవరకు హ్యాపీ అనుకో. వాలంటీర్లది పోయింది. ఇప్పుడు ఎండిఓ ఆపరేటర్లు దాదాపు 10,000 మంది. ఏంటి వీళ్ళందరి పరిస్థితి? ఇప్పుడు బతకలేకపోవడం ఉండదు. ఇవాళ దాకా కంఫర్టబుల్గా ఉన్న బ్రతుకుని నాశనం చేశాం. అది గొప్పగా చెప్తున్నాం. వాళ్ళ ఉపాధి పోనీ వాళ్ళ వలన సమాజానికి ఏమైనా నష్టం జరిగిందా? నోటికి తెచ్చి ముద్ద పెడితే వాడి వల్ల నష్టం అంటే అన్నోడు కృతజ్ఞుడు తప్పించి మరెవడు కాదు. వాళ్ళు పొందిన బెనిఫిట్ కంటే కూడా సమాజానికి జరిగిన బెనిఫిట్ ఎక్కువ. అట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పు. ఒక ర్యాపిడో, స్విగ్గీ ఇట్లాంటి దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎంత వేస్తున్నారు? 40 రూపాయలు వేస్తున్నారు కదా మినిమం. మన ఇంటి దగ్గరికి ఆ 40 రూపాయలు ఖర్చు లేకుండా బియ్యము, పప్పులు, ఉప్పులు వచ్చినాయి అంటే మంచిదేగా. ఇప్పుడు అతను అకస్మాత్తుగా దోపిడీదారు ఎట్టయిపోయాడు? దాని మీద ఇద్దరు ఆధారపడతారు. ఒకళ్ళకి 5,000, ఒకళ్ళకి 25,000 రూపాయలు. ఇప్పుడు వాళ్ళందరూ నడి రోడ్డు మీద పెట్టేసి వాళ్ళ వెహికల్స్ కూడా మీరే తీసుకోండి, మీరే కట్టుకోండి. ఇప్పుడు అంటే ఓ పెద్ద వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఈ వ్యవస్థను నాశనం చేస్తూ గొప్పగా చెప్పుకునేటటువంటి రోజులు ఏంటో అర్థం కాదు. మద్యం దుకాణాల్లో తీసేసాం, అక్కడ ఒక 10-15 వేల మంది. ఉద్యోగాలు తీసేయడం గొప్పగా భావిస్తున్న రోజులు ఇది.